Hello, hi, all of you welcome. Global Gateway to Connect World. మనము ఆల్రెడీ కొన్ని క్లాసుల్లో ఇంట్రడక్షన్లో చెప్పుకున్నట్లుగా మనము కొన్ని క్లాసులు చెప్పుకున్నాము. ఫారిన్ ట్రేడ్ పాలసీ, ఎఫ్టిపి అండ్ ఫెమా అంటే ఏమిటి అన్నది మనం ఆల్రెడీ కంప్లీట్ చేసాము. గ్లోబల్ గేట్వే టు కనెక్ట్ వరల్డ్ ఈ ఛానల్ ద్వారా మనము ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ అన్నది ఏ విధంగా చేసుకోవాలి అన్నది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్లో డాక్యుమెంటేషన్లో ఏ డాక్యుమెంట్స్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్లో కావాల్సి ఉంటుంది, అసలు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్లో ఏ డాక్యుమెంట్ రిక్వైర్మెంట్ ఉంటుంది, అదేవిధంగా ఏ డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్గా ముఖ్యంగా మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి అన్నది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. ముఖ్యంగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్లో ఒప్పుకోదలుచుకున్న డాక్యుమెంట్స్ అంటే వన్ టైం డాక్యుమెంట్స్ ఉంటాయి, అదేవిధంగా రెగ్యులర్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు వన్ టైం డాక్యుమెంట్స్ అంటే ఒక్కసారే తీసుకొని వాటిని రెన్యువల్ చేస్తే వాటిని వన్ టైం డాక్యుమెంట్ అంటారు. మనము బేసిక్ డాక్యుమెంట్ ఇన్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ ఐఈసి, జిఎస్టి, ఆర్సిఎంసి, అదేవిధంగా రెగ్యులర్ డాక్యుమెంట్స్లో మనకు కొన్ని డాక్యుమెంట్స్ శాంపుల్ కొటేషను, పెర్ఫార్మా ఇన్వాయిస్, ప్యాకింగ్ లిస్టు, అదేవిధంగా బిఎల్, అదేవిధంగా ప్రీ షిప్మెంట్ ఇన్స్పెక్షన్ సర్టిఫికెటు, షిప్పింగ్ బిల్లు అన్నవి ఇవి రెగ్యులర్గా డాక్యుమెంట్స్. మనము ఏ కంట్రీకి అయినా సరే చేయాలి అంటే మొట్టమొదటగా మనకు ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, అవి ఎన్ని మనము ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్లో మనకు ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఎక్స్పోర్ట్ సైకిల్లో ఫస్ట్ బిజినెస్ సెటప్ అన్నది ఏ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. బిజినెస్ సెటప్ ఎక్స్పోర్ట్ సైకిల్లో బిజినెస్ సెటప్ అన్నది ఏ విధంగా చేసుకోవాలి. మొట్టమొదటగా ఎక్స్పోర్ట్ బిజినెస్ మనం ప్రారంభించాలంటే మొట్టమొదటగా పాన్ కార్డు మనము అప్లై చేసి ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్ తెచ్చుకున్న తర్వాత మనము బ్యాంక్ యొక్క కరెంట్ అకౌంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు మనం కరెంట్ అకౌంట్ అంటే మనము ఒక ఫర్మ్ పేరు మీద మనము తీసుకుంటున్నాం కాబట్టి సేవింగ్స్ అకౌంట్ అన్నది కాకుండా ఫర్మ్ అకౌంట్ మీద తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎక్స్పోర్ట్ బిజినెస్ సంబంధించి కరెంట్ అకౌంట్లో ఏ బ్యాంక్ని మనం ఎంచుకోవాలి, ఏ బ్యాంక్ అని మనకు చాలా డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు బ్యాంక్స్ అన్నవి చాలా రకాలుగా ఉన్నాయి మన ఇండియాలో. ఇప్పుడు కార్పొరేట్ బ్యాంకులు, అదేవిధంగా పబ్లిక్ సెక్టార్లో కొన్ని బ్యాంకులు ఉన్నాయి. కార్పొరేట్ బ్యాంకులు గమనించినట్లయితే నెంబర్ 1 స్థానంలో ఐసిఐసిఐ మంచి సర్వీసెస్ను ప్రొవైడ్ చేస్తుంది. అదేవిధంగా యాక్సిస్ బ్యాంకు, అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ అన్నవి మనకు మంచి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఒక వ్యక్తి ఎక్స్పోర్ట్ చేయదలుచుకున్నప్పుడు ఏ బ్యాంక్ అకౌంట్ తీసుకోవాల్సి ఉంటుంది, అదేవిధంగా ఎస్బీఐ కూడా మంచి సర్వీసెస్ను ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయదలుచుకున్న వ్యక్తి కరెంట్ అకౌంట్ను బ్యాంక్స్ ఉండవచ్చు, అదేవిధంగా సిటీ లెవెల్లో ఉన్న వ్యక్తులు ఎక్స్పోర్ట్ చేయవచ్చు. ఇక్కడ ఏ బ్యాంకు నుండి తీసుకోవాల్సి అంటే ఏ బ్యాంక్ అయితే ఫారెక్స్ కనెక్ట్ అయి ఉంటుందో, ఫారెక్స్ బ్రాంచ్ కనెక్ట్ అయి ఉంటుందో అటువంటి బ్యాంకును మనము ఎంచుకోవాల్సి ఉంటుంది. మనం ఎంచుకున్న బ్యాంకు వీటిలో ఏదైనా ఉండవచ్చు, కాకపోతే మనము ఫారెక్స్కి సంబంధించిన ట్రేడింగ్ సంబంధించిన ఫారిన్ సంబంధించిన మనకు పేమెంట్స్ జరుగుతాయి కాబట్టి ఎక్కడ మనము ముందుగానే కరెంట్ అకౌంట్ పేరు మీద తీసుకున్న వెంటనే మనము అడగాలి బ్యాంకు వాళ్ళకు, ఏమని ఫారెక్స్కి సంబంధించి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ యొక్క బ్యాంక్ రేట్స్ ఏమిటి అన్నవి మనం పూర్తిగా వాళ్ళ దగ్గర నుంచి పూర్తిగా సమాచారం తీసుకొని మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. నెక్స్ట్ ఇవ్వాల్సింది జిఎస్టి. అదేవిధంగా జిఎస్టీ కావాలంటే మొట్టమొదటగా జిఎస్టీకి మనము ఒక చార్టెడ్ అకౌంట్ ద్వారా మనము జిఎస్టీని పొందవచ్చు. ఇప్పుడు చార్టెడ్ అకౌంట్ అతనికి మనం ఏ డాక్యుమెంట్ ఇవ్వాల్సి ఉంటుందంటే
మనకు సంబంధించిన పాన్ కార్డు, అదేవిధంగా కరెంట్ అకౌంటు డీటెయిల్స్, బ్యాంక్ కరెంట్ అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్, వీటితో పాటు ఒక రెంటల్ అగ్రిమెంటు 1 ఇయర్ బేస్ మీద మనము మన ఇంటి అడ్రస్ పేరు మీద మనము రెంటల్ అగ్రిమెంటు 1 ఇయర్కి సంబంధించి జిఎస్టీ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఐఈసీకి అప్లై చేయాలంటే ఐఈసీని ఏ విధంగా అప్లై చేస్తారు? ఐఈసీ అంటే ఏమిటి? ఐఈసీ అంటే ఇది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ సర్టిఫికేట్. అంటే ఒక పర్సను ఎక్స్పోర్ట్ చేయాలంటే ఐఈసీ ఖచ్చితంగా ఉండాలి. భారత ప్రభుత్వము గవర్నమెంటు ఈ ఐఈసీ సర్వీసెస్ను ప్రొవైడ్ చేస్తుంది. అంటే మనము మన డాక్యుమెంట్స్ ఆన్లైన్ పద్ధతిలో అప్లై చేయడం ద్వారా మనము ఐఈసీ సర్టిఫికెట్ను పొందవచ్చు. ఈ ఐఈసీ సర్టిఫికెట్ 1500 నుండి 2000 రూపాయల మధ్యలో దీనికి అయ్యే ఖర్చు. అంటే ఒక వ్యక్తి ఎక్స్పోర్ట్ చేయదలుచుకున్న వ్యక్తి అయ్యే ఖర్చు ఐఈసీకి మినిమం నార్మల్ ఛార్జెస్తో గవర్నమెంట్ అన్నది మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఐఈసీని అప్లై చేసిన తర్వాత అతను ఏ ప్రోడక్ట్ అన్నది ఎంచుకున్నాడో ఆ ప్రోడక్ట్ యొక్క కేటగిరీలో విధానాన్ని బట్టి అతను ఈపీసీ ఆ ప్రోడక్ట్కు సంబంధించి అతను ఆర్సీఎంసీ రిజిస్ట్రేషన్ కమ్ మెంబర్షిప్ సర్టిఫికేట్ అతను అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ సంబంధించి అపేడా ఎక్స్పోర్ట్ చేయదలుచుకున్న పర్సన్ యొక్క ప్రోడక్టు ఫుడ్ ప్రోడక్టు అగ్రికల్చర్ సంబంధించిన ప్రోడక్ట్ అయితే అపేడా బోర్డుకు అతడు అప్లై చేసుకున్నట్లయితే అతనికి అపేడా ప్రోడక్ట్ పరంగా అగ్రికల్చర్ ప్రోడక్ట్ పరంగా అపేడా సర్టిఫికెట్ పొందవలసి ఉంటుంది. అదేవిధంగా అతను ఎంచుకున్న ప్రోడక్టు కెమికల్ ప్రోడక్ట్ అయితే కెమెక్సిల్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అతను ఎంచుకున్న ప్రోడక్టు స్పైసెస్ అయితే అతను స్పైస్ బోర్డులో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా అతను ఎంచుకున్న ప్రోడక్టు కోకోనట్ ప్రోడక్ట్ అయితే కోయిర్ బోర్డుకు, ఈ విధంగా ప్రతి ఒక్క సర్టిఫికెట్కు ప్రతి ఒక్క బోర్డు పనిచేస్తూ ఉన్నాయి. మనం ఎంచుకున్న ప్రోడక్టు ఏ ప్రోడక్టు అన్నది దాన్ని బట్టి బేస్ చేసుకొని మన యొక్క ప్రోడక్ట్ సెలెక్షన్ బట్టి మనము సర్టిఫికెట్ పొందవలసి ఉంటుంది. ఇప్పుడు అతను ఎంచుకున్న ప్రోడక్టుకు టార్గెట్ మార్కెట్ అన్నది ఏ విధంగా చూజ్ చేసుకోవాలి, బయ్యర్ ఫైండింగు, అదేవిధంగా బయ్యర్తో కమ్యూనికేషన్ ఏ విధంగా తీసుకోవాలి, ఎటువంటి కమ్యూనికేషన్ చేయాలి, అదేవిధంగా ఆర్డర్ను ఏ విధంగా కన్ఫర్మ్ చేసి గెట్టింగ్ ద ఆర్డర్ ఏ విధంగా ఆర్డర్ అన్నది కన్ఫర్మ్ చేసుకోవాలి, పేమెంట్ టర్మ్ ఏ విధంగా మనము మాట్లాడాలి, అదేవిధంగా సిహెచ్ఏతో సంబంధించి సిహెచ్ఏ రోల్స్, అదేవిధంగా ఎక్స్పోర్ట్ కార్గో, ఇది ఈ విధంగా ఎక్స్పోర్ట్ సైకిల్ అన్నది పనిచేస్తుంది. దీన్ని టోటల్ బిజినెస్ సెటప్లో మనం గమనించినట్లయితే ఈ ప్రక్రియ అంతా మనకు ఎక్స్పోర్ట్ సైకిల్లో ఉంటుంది.